అమ్మా ఇవేవో సర్టిఫికెట్లా ఉన్నాయమ్మా. శ్రీనివాసాచార్యులు. బావా ఇవి నీవే. అంటే నా సర్టిఫికెట్స్ నీకు పాత పేపర్లా కనిపిస్తున్నాయా? వాటికి వీటికి పెద్ద తేడా ఏముంది బావా? పేపర్లు మూలన పడుండేవి, అలాగే సర్టిఫికెట్లు ఓ మూలన పడిపోయున్నాయి. వాటి వల్ల మీకెలాగో ఉపయోగం లేదు, ఉపయోగించుకోవాలన్న ఆలోచన గాని అవసరం గాని లేవు. అలాంటప్పుడు బీరువాలో అడ్డంగా ఉంచుకోవడం కంటే అమ్మితే 5 రూపాయలు వస్తాయి కదా. ఆబో, 1,00,000 రూపాయలు పెట్టి చదువుకున్న సర్టిఫికెట్లు 5 రూపాయలు విలువ నీకు? వాటిని ఉపయోగించుకుంటే విలువుంటుంది, పక్కన పడేస్తే పాత పేపర్ల 5 రూపాయల విలువే. ఇంకోసారి నా సర్టిఫికెట్లు జోలికొస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఎందుకు నవ్వుతున్నావు? ఏమీ లేదు. చెప్పమన్నానా? నీకు ఉద్యోగం ఇష్టం లేక చేయట్లేదనుకున్నాను, కానీ నీ సర్టిఫికెట్స్ చూసాకే అర్థమైంది. ఏమర్థమైంది నీకు? మార్కులు రాక ఉద్యోగం చేయడం లేదు అని. నాకు మార్కులు తక్కువ రావడం ఏమిటి? నేను చూసానులే బావా, 50%. అంటే యావరేజ్ మార్కులే. నోర్మోయ్, అసలు నా మార్కుల గురించి నీకెందుకే? 100కి 100% వస్తే ఎవరన్నా ఉద్యోగం ఇస్తారా ఏమిటి? 50%కి మేమే కాదు, ఏ కంపెనీ ఉద్యోగమే ఇవ్వదు. క్షమించు బావా, నిన్ను రెచ్చగొట్టడానికే ఉద్యోగం వేటలో పడాలని ఇలా మాట్లాడుతున్నాను. ఇప్పుడు బాధపడే ప్రయోజనమేముంది బావా? చదివేటప్పుడే కాస్త కష్టపడుంటే ఇలా ఫీల్ అవ్వాల్సిన అవసరమే ఉండేది కాదు. త్రిపుర వచ్చేవే. అలాగే. ఎవయ్యా డబ్బులు ఇవయ్యా? ఇవ్వండమ్మా. ఆ ఫైల్స్ ఇలా ఇవ్వు. అసలే కాస్ట్లీ ఇవి బావా. పాపం, మిమ్మల్ని చూస్తుంటే బాధగా ఉంది శ్రీనివాస్ గారు. కట్టుకున్న పెళ్ళామే మార్పు రాలేదని, ఉద్యోగం లేదని అవమానిస్తుంటే మీరు కాబట్టి ఊరుకుంటున్నారు. అదే వేరే మగాడయ్యుంటేనా చంపి పాతరేసుండేవాడు. మీరు కూడా ఏమీ అనకుండా ఊరుకోరులేండి, వెళ్ళి 4 తగిలించినా తగిలిస్తారు. కానీ మీరు కొడితే మాత్రం ఆ పద్మావతి ఊరుకుంటుందా? తిరిగి 4 తగిలించే రకమే. చెప్తా. నన్ను అవమానించిన అందరికీ బుద్ధొచ్చేటట్టు గట్టిగా సమాధానం చెప్తా. ఆవేశం చూస్తూ ఉంటే ఏదో చేసేలాగే ఉన్నాడు. ఛాన్స్ దొరికినప్పుడల్లా ఇటు నుంచి కూడా నరుక్కుంటూ వెళ్ళాలి. వెధవ జన్మ. ఈ ఇంటికి కోడలు నవ్వుదామని వస్తే ఆ పద్మావతి పని మనిషిని చేసేసింది నన్ను. ఎలాగైనా ఈ పనుల నుంచి తప్పించుకోవాలి. ఇంటి పెత్తనని రాబట్టుకోవాలి. ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నా దామిని. ఏ ఎందుకు? ఒక కాఫీ కావాలి దామిని. ఎప్పుడంటే అప్పుడు కాఫీ ఎలా వస్తుంది? చూడు, ఇక్కడ నాకు చాలా పనుంది. వెళ్ళి మీ అమ్మను వదిన్నో అడిగి తాగు. బా,
నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరిచ్చినా కాఫీ నచ్చడం లేదు దామిని. నువ్వే ఇవ్వాలి ప్లీజ్ దామిని. ఒక్క కప్పు కాఫీ ప్లీజ్. భలే దొరికేవరా బక్రా. నీ వీక్నెస్సే నాకు ఆయుధం. ప్లీజ్ గోవిందు, అర్థం చేసుకో. యువతల అంట్లు తోమే పనుల్లో నేనెంత బిజీగా ఉన్నానో చూస్తున్నావు కదా. అంతగా కావాలంటే ఒక అరగంట ఆగిరా, అప్పుడు పెట్టిస్తాను. ఓకే? నాకు ఇప్పుడే కావాలి దామిని. లేట్ అయితే తలంతా పట్టేస్తుంది. ప్లీజ్ దామిని ప్లీజ్. నీ బాధ నీదే తప్ప నా బాధ అర్థం చేసుకోవా? సర్లే, ఎంతైనా ఫ్రెండ్వే కదా, తప్పదు. అయితే ఒక పని చెయ్యి. ఏంటది? ఈ అంట్లు నువ్వు తోముతూ ఉండు, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. హా? నేనా? ఏ తోమలేవా? లేదంటే చేత కాదా? అంటే మగాళ్ళు అంట్లు తోమితే చూసిన వాళ్ళు ఎగతాళి చేస్తారు, అంతేగా? ఆ, నీకోసం నేను అన్నిసార్లు కాఫీ పెట్టించినప్పుడు నా కోసం నువ్వు ఒక్కసారి కూడా అంట్లు తోమలేవా? ఆ, అంటే అది సరేలే, నీకంత నామోషిగా ఉంటే వద్దులే, నా పని నేను చేసుకుంటాను. వద్దులే, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకుని రా, నేనే తోముతాను. ఇదిగో, థ్యాంక్స్, వెళ్ళండి. నాకు తెలుసుగా నల్ల ముందు నీ చేత ఎంత నీచమైన పనులైనా చేయిస్తుందని. ఇది ఆరంభం మాత్రమే. ముందు ముందు నేను చెప్పే పనులు, నేను తీసుకోబోయే స్టెప్స్ చేత ఎన్ని ఏదో పనులు చేయిస్తానో చూస్తూ ఉండు. ఇంకా ఉన్నావేంటి ఇక్కడే? ఎవరన్నా చూస్తే నా పరుగు పోతుంది. వెళ్ళుదాముని. అలాగే. ఇవిగో, ఇవి కూడా దగదగ మెరిసేలా తోము. అలాగే. అయ్యయ్యో, చిన్నబావా నువ్వా? నువ్వు అంట్లు తోమడమేంటి? నువ్వు అంట్లు తోముతున్నావా? ఇది కళ నిజమా? నువ్వు నవ్వావంటే నువ్వు చిన్నబావవే. అయినా నువ్వంట్లు తోమడమేంటి బావా? అమ్మో, ఈ తింగర్ దానికి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయకపోతే అమ్మ నన్నులకు చెప్పేస్తుంది. అంటే అది వదిన అందరికీ ఏమేం పనులు చేయాలో చెప్పింది, కానీ నాకేం చేయాలో చెప్పలేదు కదా. అందుకే ఇక్కడ అంట్లు కనబడితే ఖాళీగా ఎందుకులే అని తోముతున్నాను అంతే. చా, నిజమా? నేను నమ్మాలా? ఇప్పుడు నేను కూడా ఖాళీగానే ఉన్నాను బాబా. అలా అని నన్ను కూడా ఈ అంట్లు తోమ్మంటావా ఏంటి? ఏయ్, నిజం చెప్పాను. నమ్మితే నమ్ము, లేదంటే లేదు. వెళ్ళక్కడికి. నీ వెర్రి తెలివితేటలు నా దగ్గర కాదు బావా. ఆ రాక్షసి నిన్ను మాయ చేసి ఈ పనులన్నీ నీ చేత చేయిస్తున్నట్టుంది. అర్థమైంది చూడు, నీతో నిజం ఎలా కక్కిస్తాను. కరెక్టే బావా, పనికి మాలిన సన్నాసులు అబద్ధం చెప్తారు. నువ్వెందుకు చెప్తావు? కరెక్టే కదా, వెళ్ళు. సరే సరేలే, తోముకో, బాగా నీట్గా తోంబావా. నువ్వు వెళ్ళి ఇక్కడ నుంచి. అలాగే. చెప్తా, ఇప్పుడు నీ పని చెప్తా బాగా. చూసారుగా, ఒక అంట్ల దాని కోసం అంట్లు తోముతున్న సిగ్గులేని చిన్న బావ. ఎందుకు సెల్ఫీ తీసావే? వాట్సాప్ లో, ఫేస్బుక్ లో అప్లోడ్ చేయడానికి బావా. నిన్ను చంపేస్తాను. మర్యాదగా ఫోటో డిలీట్ చేయి. అందంగా ఉన్నావు. నువ్వు చెప్పిన నేను చేయనుగా. ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఉండు, నీ పని చెప్తాను. చెప్పు చెప్పు. త్రిపుర ఆగు. త్రిపుర
ఏయ్ త్రిపుర త్రిపుర ఆగు, మర్యాదగా చెప్తున్నా ఆ సెల్ఫీ డిలీట్ చేయి. చెయ్యను. ఏం చేస్తావ్? చూడు, నా సంగతి నీకు తెలీదు. నాకు మండిందనుకో నీ ఫోన్ ముక్కలు ముక్కలు అయిపోతుంది. అబచ్చా, ఏది ముక్కలు చేయి చూద్దాం. ఏయ్, ఇవే ఫోన్ ఇవ్వు. ఏయ్ ఫోన్ ఇవ్వు. ఏయ్ ఫోన్ ఇవ్వంటే, ఫోన్ ఇవ్వంటే. ఏయ్ ఏయ్ ఏయ్, ఫోన్ ఇవ్వు. ఏం చేసావురా నువ్వు? ఏం చేసావు? సారీ త్రిపుర, నేను కావాలని పెట్టలేదు, అనుకోకుండా ఏదో. ఓరేయ్ నీచుడా, ఓ పెళ్లి కాని కన్న పిల్లని తల్లిని చేసే అర్హత కేవలం భర్తకి మాత్రమే ఉందిరా. ఏయ్, నేను పెట్టుకుంది జస్ట్ ముద్దే కదనే. ఏడ్చావులే వెధవా, నా బ్రతుకు బుగ్గి పాలు చేసేసాడు. ఇప్పుడు నన్నెవడు పెళ్లి చేసుకుంటాడు నాయన? నేనేను అయ్యో చూసుకుంటాను. త్రిపుర ఏడోకు త్రిపుర. త్రిపుర త్రిపుర. ఓరి దేవుడు, మొన్న కౌగిలించుకున్నాం, ఇందాక ముద్దు పెట్టుకున్నాం, త్రిపుర ఇప్పుడు ఏడుస్తుంటే చెయ్యి గట్టిగా పట్టుకున్నాం. ఎంతకి తెగించావు బావా నువ్వు? త్రిపుర అర్థం చేసుకో, అమ్మ నాన్న చూసారంటే చంపేస్తారు. త్రిపుర నీకు దండం పెడతాను, ఏడు పాపవే. ఇదిగో, ఒక మొగుడు మాత్రమే చేయాల్సిన పనులన్నీ నువ్వు చేసేసావు కాబట్టి ఆ ఒక్క పని కూడా నువ్వే చేసే. చిచి, నేను అలాంటిని కాదు. నార్మల్, ఆ ఒకటి అంటే తాళి కట్టేయమని. నిన్న నేనా? చిచి చీచియా, ఈ త్రిపుర సుందరి కౌగిలించుకోవడానికి పనికొస్తుంది, ముద్దు పెట్టుకోవడానికి పనికొస్తుంది, తాళి కట్టించుకోవడానికి మాత్రం పనికిరాదా? అది కాదు త్రిపుర. ఇప్పటికీ నువ్వేదో ఉత్తమ పురుషుడివని అనుకున్నాను రా. నువ్వు నాకు అక్కర్లేదు, తీసేసుకో తీసేసుకో. తీసేసుకోవాలా? ఏంటది? ఇందాక నువ్వు నాకు ఇచ్చావే అది. నేనేమిచ్చాను? తీసుకోవడం చేతకన్నప్పుడు ఆ దరిద్ర ముద్దు నాకెందుకు ఇచ్చావురా? అంటే అది అనుకోకుండా. దీని బుగ్గలు ఖాళీగా ఉన్నాయి, పెడితే పడుంటుందిలే అని ఇచ్చావా? నా బుగ్గలు ఏమన్నా ముద్దు లాకర్లు అనుకున్నావా దాచుకోవడానికి? ఇదిగో, మర్యాదగా నీ ముద్దు నువ్వు తీసుకుంటావా లేక నన్ను పెళ్లి చేసుకుంటావా? ముద్దుకి పెళ్లికి లింక్ ఏంటి? నా బుగ్గలకి నీ లిప్స్ కి ఉన్న లింక్. బాబా, ఆఖరిసారిగా అడుగుతున్నాను, పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? చచ్చినా చేసుకోను, నీకు చేతనేం చేసుకోపో. ఎక్కడికి ఎక్కడికి వెళ్ళేది నువ్వు? త్రిపుర, అత్తయ్య, మీ కొడుకు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడే? అబ్బబ్బబ్బా, అంత లాగొద్దు గాని టక్కుని చెప్పు. ఇదిగో, ఆయన నన్ను అది జరిగింది. ఒరే గోవిందు, ఏమిట్రా ఇది? ఏదో నాకు తెలియకుండా జరిగిపోయింది నాన్న, వదిలేసేయండి. వదిలే సీన్ కాదు, ముద్దు సీను. ఎలా మర్చిపోగలం? ఇదిగో అత్తయ్య, మావయ్య, మీరే నాకు న్యాయం చెయ్యాలి. న్యాయం అంటే గోవిందుతో పెళ్లి, అంతేగా? అంతే అంతే. సరేనే, ఆ విషయాలన్నీ మేం ఆలోచిస్తాంలే. ఏంటి ఆలోచించుకునేది? అత్తయ్య, నాకు అవన్నీ తెలీదు. ముందు బావని ఒప్పుకోమని చెప్పండి. ఏంటి ఒప్పించేది? పెళ్లి. నీ లొల్లి ఆపుతావా? అత్తయ్య, నాకు పెళ్లి కావాలి బావతో. త్రిపుర, వాడు ఒప్పుకున్న తర్వాతే మా దగ్గరికి రా, మిగతావి మేం చూసుకుంటాం. థ్యాంక్స్ అత్తయ్య. ఇక నుంచి నా కాబోయే మొగుణ్ణి ఒప్పించే పనిలో ఉంటాను.
రండి. ఆడండి. పెళ్లి పెళ్లి మీరు పోండి, మీకు అర్థం కాదులే. ఒరే బావగా, హ, పోయి పోయి నిన్ను నేను పెళ్లి చేసుకోవడమా? హ. ఆ దామిని చూడాలి. చీకట్లో నన్ను గొడ్డును బాదినట్టు బాధావు కదూ. ఇప్పుడు నీతో ఆడుకోవడానికి నాకు భలే ఛాన్స్ దొరికిందే. గోవిందుతో పెళ్లి కావాలా? పెళ్లి నేను చేస్తానే. ఇక నుంచి ఈ ఇంట్లో అందరూ పనులు చేయాలి. ఆ మాట చెప్పడానికి నువ్వెవరివే? ఈ ఇంటి పెద్ద కోడల్ని, మీ అందరికీ హెడ్ని. కాదంటే ఆకలితో పడుకోవాల్సి వస్తుంది. ఏమే పద్దు, నేను ఓడిపోతే నువ్వు ఆనందపడతావా? నేనంటే అంత లోకువే. ఇన్నాళ్ళు నాలో ఒక్క యాంగిల్ని చూసావు. ఈ రోజు నుంచి నాలో ఉన్న ఇంకో కోణం చూపిస్తా. అసలు సిసలైన మగాణ్ణి మొగుణ్ణి అని చూపిస్తా. కుక్కిన పేనులా మారుస్తా. ఆగో, ఎక్కడికి వెళ్తున్నావు? అందరికీ టిఫిన్ రెడీ చేయడానికి. తర్వాత చేద్దు గాని ఇలా వచ్చి పేపర్ తీసుకో. అత్తయ్య మావయ్య ఆకలితో ఉంటారు బావా. అంటే నీ మొగుడు మాట కంటే అందరికీ టిఫిన్ పెట్టడమే ఎక్కువ. నా మీద ఏమాత్రం గౌరవం మర్యాద ఉన్నా వచ్చి పేపర్ తీసుకుని చదువు. ఈ మాత్రం దానికే గౌరవం మర్యాద అని పెద్ద పెద్ద మాటలు ఎందుకు బావా? చదువుతానులే. అవును బావా, నీకు చదవచ్చు కదా? ఏ నీకు రాదా? వచ్చు. అయితే క్వశ్చన్స్ ఎందుకు? చదువు. బావేంటి సడన్ గా ఇలా మారిపోయాడు? ఏమైంది దీనికి? నా గురించి తర్వాత ఆలోచిద్దు గాని ముందు చదువు. చదువుతున్నా. జాతీయ రహదారి మీద ఘోర రోడ్డు ప్రమాదం, 5 మంది మృత్యువాత. ఇదిగో వార్తలు తొడపాశాలు తర్వాత, ముందు ఉద్యోగ వార్తలు చదువు. ఉద్యోగాలా? చదువుతా. ఊరి చివర నిర్మాణం జరుగుతున్న అతి పెద్ద అపార్ట్మెంట్ కి ప్లంబర్లు, కార్పెంటర్లు, పెయింటర్స్ కావలను. అర్హత కలవారు. ఆపు. ఉద్యోగాలంటే సున్నాలు వేయడం, రోడ్లు ఉడ్చడం కాదు. మన రేంజ్కి తగ్గట్టు చదువు. కానీ అలాంటివేం లేవు బాబా ఇందులో. మనసు పెట్టి చూస్తే కనబడతాయి. చూస్తా, మనసు పెట్టి చూస్తా. నెలకు 1,50,000 జీతం, కారు, బంగ్లా, నెల నెల ఇంక్రిమెంట్, 3 నెలలకి బోనస్. ఇవన్నీ మా కంపెనీలో ఉండవు, మేమివ్వం. కేవలం 30,000 జీతం, పెట్రోల్ కన్వీనెన్స్. వెంటనే సంప్రదించండి జీ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. నిజం చెప్పవే, ముందు చదివిందంతా నీ పర్ఫార్మెన్స్ కదూ? ఏదో వెటకారాలు ఆపి జాగ్రత్తగా చూడు, లేదంటే అయిపోతాం. చదువు. ఎంతసేపు చదువుతావే? చిట్టి నడుముని చూస్తున్నా, చిత్రహింసలు చస్తున్నా, కంటపడదు ఇక ఎదురే ఉన్నా, చుట్టుపక్కలేమవుతున్నా. వాము, ఇది గాని చూసిందంటే నేను కావాలనే వేశానంటుంది. గోల చేస్తుంది. ఆ గోల నుండి తప్పించుకోవడమే బెటరు. నడుమే ఉడుమై నన్ను పట్టుకుంటే జానా, అడుగే పడదే ఇక ఎటు పోదామన్నా, ఆ మడతలు మహిమేమిటు వెతకాలి తొంగి చూసైనా, ఆ నునుపులు పదునేమిటో తేల్చాలి తప్పు చేసైనా. బావా, ఏం చేస్తున్నావు?
ఆ, అది అది నీకెలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. ఏంటి? ఆ, అది అది ఆ, అది అది ఏంటి బావా ఇది? రాత్రిపూట ఏమో గదిలో సైలెంట్ గా పడుకుంటావు, పగలు అందరూ చూస్తుండగా ఏవేవో కావాలంటావు. తప్పు. నీకేమైనా అనిపిస్తే ఇవన్నీ రాత్రి గదిలో మాట్లాడుకుందాం. అది అది ఓ నాయనో! బావా, ఇక్కడే ఉంటే నాకు భయం వేస్తుంది. ఈ పేపర్ ఏదో నువ్వే చదువుకో.